నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ అష్టదిగ్బంధం, భారీ దాడులకు అమెరికా ప్లాన్, ఇజ్రాయెల్ అలర్ట్. ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు, నవతరానికి ఒక స్ఫూర్తి. కనిపించిన నెలవంక, రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు, ఏపీలో ఘనంగా మిలాన్ 2026 వేడుకలు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం మరోసారి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ 2026, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం IONS వంటి 4 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నావికాదళ అధిపతులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. భారతదేశంతో సహా 70కి పైగా దేశాలకు చెందిన యుద్ధ నౌకల శక్తి సామర్థ్యాలను ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ఇప్పటికే పలు దేశాల నావికాదళాలు విశాఖకు చేరుకున్నాయి. ఇందాపూర్ డైరీ చంద్రబాబుదేనని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి లడ్డూ తయారీ కోసం ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆధారాలు చూసి ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపాలకు సిబిఐ అంతకంటే పైస్థాయి అధికారులు విచారణ చేపట్టి జైలు శిక్ష విధించినా తప్పులేదని ఈ సందర్భంగా ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు. బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్ షాట్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. గురువారం ఆలయంలో రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన 170 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ దేశాలకు చెందిన విదేశీ భక్తులు మరియు జర్మనీ దేశానికి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్క్ సెంటర్ పరమహంస విశ్వానంద గురూజీ, వారి బృందం జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, వివిధ దేశాలకు చెందిన 170 మంది బృందం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద ఆశీర్వాద మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి,
కాణిపాకం ఎస్ఐ నరసింహ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి మహిమలు విదేశీ భక్తులు అడిగి తెలుసుకున్నారు అని పేర్కొన్నారు. Where Mahaganapati is bringing the blessing to all, which they will take to their country and spread it around. And I pray that even more people get to know about this place and come here to receive the blessing of Mahaganapati. ఈరోజు మనం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి జర్మనీలో ఉన్నటువంటి ఆశ్రమం స్వామి పరమహంస విశ్వానంద్ గారు వారి భక్త బృందంతో కలిసి సుమారుగా 150 మంది ఈరోజు మన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి మేము ఆశీర్వచనం భక్తి చేయడం జరిగింది. వాళ్ళు భారతదేశం మొత్తం దర్శన కోసం బయలుదేరారు. మొట్టమొదటగా మన స్వామివారిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా వారి యొక్క యాత్ర సంపూర్ణమవ్వాలని కోరుకుంటూ మన వినాయక స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో డ్రమ్స్ శివమణి, ప్రొడ్యూసర్ లోహిత్, ఓల్డ్ యాక్టర్ రమ్యశ్రీ, నటుడు చరణ్ రాజ్ మరియు తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శ్రేయా శరణ్ గురువారం ఉదయం శ్రీవారిని తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ శ్రేయాతో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. బాలాజీ గారు మంచి దర్శనం ఇచ్చారు. మన బ్రదర్ ఇక్కడ ఉన్నారు. సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. మళ్ళీ మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి, ఇంకా బాగా జరుగుతుంది. బాబు గారు వస్తే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది. సో అనుకొని అందరూ ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చేసిన అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా వెళ్ళి దేవుడిని చూసుకుని రావచ్చు. ఎవరిన పెద్దవాడు చిన్నవాడు ఏం లేదు, అందరికీ బాగా చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు 2-3 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ఒకటి చేస్తున్నాను. మళ్ళీ తెలుగు కన్నడ మా అబ్బాయిలు పెట్టుకొని హీరో ఒక సినిమా చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. ఓకే, ఒక సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో జరుగుతుంది. I have to thank Babu Garu, organized a very good darshan. And I came along with my family. And Turandar 2 background score just finished and came. Part 2 picture launching అవుతుంది. నెక్స్ట్ మంత్ ఉగాదికి ఒక పెద్ద ప్రోగ్రాం తిరుపతిలో జరగబోతుంది. అది సర్ప్రైజ్. మంచి సింగర్ వస్తున్నారు ఇక్కడ, ఆయనతోటి నేను కూడా వాయిస్తున్నాను, యు రాజేష్. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మరింత మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన కళాశాల మరియు హాస్టల్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీ విద్యా సంస్థలలో సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. టీటీడీ పాలక మండలి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 3106 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తుండగా వారిలో 2350 మంది హాస్టల్ వసతి పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులలో మెరుగైన ప్రతిభ కలిగిన వారు సగటు స్థాయి, తక్కువ స్థాయి, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థినులను గుర్తించి సమతుల్య గ్రూపులుగా విభజించి బోధన నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తూ ముందుకు సాగితే 100% ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులు బాధ్యత వహించాలన్నారు. బోధన పరిమాణాలు, వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై విద్యార్థినుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు.
ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. అనంతరం వారితో కలిసి హాస్టల్లో భోజనం చేసి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన పురాతన బావిని పరిశుభ్రం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ కాంతులు మరియు భక్తి భావాన్ని పెంపొందించే మ్యూజిక్ వాతావరణం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. అలాగే 1857 నుండి 1947 వరకు దేశ స్వాతంత్ర సమరయోధుల కృషిని నవతరానికి తెలియజేసేలా వారి చిత్రాలు, సంక్షిప్త వివరాలను క్రమ పద్ధతిలో తెలిసేలా చరిత్ర మరియు సాంస్కృతిక విభాగం గదిలో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి వైభవంతో పాటు దేశం, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలను తెలియజేసే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి. రెండవది, మరి విద్యార్థులు ఇప్పుడు పరీక్షల సమయంలో ప్రత్యేక టెస్టులు కానీ, స్లిప్ టెస్ట్ కానీ, లేకపోతే లెసన్ టెస్టులు కానీ, లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చదివించే బాధ్యత కానీ, అది ఏవైతే ఆ కాలేజీలో టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలని చెప్పాం. ఇదే కాకుండా పిల్లల్ని ప్రతి క్లాస్లో గ్రూప్ తయారు చేయమని చెప్పినాం. ఆ శ్రీవారి విద్యా ప్రేరణలాగా, అంటే ప్రేరేపించే ప్రేరణ ఒకటి విద్యా లయం నుంచి, విద్యా వ్యవస్థ నుంచి వస్తుంది. అక్కడ ప్రేరణ ఒక తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. రెండవది ఇక్కడ చదువు చెప్తున్న లెక్చరర్స్ కానీ, టీచర్స్ ఉంటుంది. మూడవది విద్యార్థినులలోనే ప్రేరణ రావాలని శ్రీవారి కృపతోటి ఆ విధంగా గ్రూప్స్ తయారు చేయమని చెప్పినాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య. తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025-26 సంవత్సరానికి గాను గత సంవత్సరంలో అప్లికేషన్లు పెట్టుకున్న లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ కింద మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అర్హులైన లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ ద్వారా తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025 సంవత్సరంలో అప్లికేషన్ పెట్టుకున్న దాదాపు 130 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని, వాటిని లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు, మొత్తం 2,50,000 రూపాయలు లబ్ధిదారులకు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు లబ్ధిదారులు సొంతంగా కొంత డబ్బును వెచ్చించి ఇల్లును నిర్మించుకోవాలని తెలిపారు. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులందరూ ఈ నెల 31 లోపు నిర్మాణాలు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఈఈ శ్రీరాములు రెడ్డి, డిఈ రమణయ్య, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, ఏఈ సంతోష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్, శ్రీ వెంకటేశ్వర విద్యాలయాల్లో ముందస్తుగా జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైన్స్కు సంబంధించి విద్యార్థుల చేత వివిధ సైన్స్ నమూనాలతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అనేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తుందని, ఈ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, సైన్స్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి ఉభయధాతలైన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ధూపదీప నైవేద్యాలతో టెంకాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అనేక స్వచ్ఛంద సంస్థల వారు అన్న ప్రసాదాలను, శీతల పానీయాలు అందించారు. అంజూరు మండపం వద్ద మోతగాళ్లకు, భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోనూ యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకులు సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి ఆలయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జలప్రసాదమును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కళ్యాణ వేదికకు నలువైపుల పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆలయం నుండి కళ్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపులా మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద వీఐపీలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అటు తర్వాత జేఈఓ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడవీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలు, నిపుణులైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్లు ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజుల పాటు ప్రచార రథాల ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, బ్రహ్మోత్సవాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని, అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్లకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బర్డ్ ఫ్లూ సంబంధించి 5 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. బర్డ్ ఫ్లూపై అప్రమత్తమయ్యారు చిత్తూరు జిల్లా అధికారులు. ప్రత్యేక వైద్య నిపుణులను ఏర్పాటు చేసి వారి ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు వైద్య అధికారులు. ఇప్పటి వరకు గంగాధర నెల్లూరు మండలానికి సంబంధించి ప్రసాద్ అనే వ్యక్తి కూరెంటిలో ఉండి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రధానంగా ఈ వ్యాధి సోకిన వారు జ్వరం, తలనొప్పి, జలుబు వస్తుందని తెలిపారు.
జ్వరము, జలుబు చాలా రోజులుగా ఉంటే వారు ఖచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించాలని డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఉన్నాయని వాటి ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అది బర్డ్ ఫ్లూ వల్ల ఇప్పుడు సీజనల్గా ఈ సీజన్స్లో కొంచెం ఎక్కువ బర్డ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వలస అంటారు కదా, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. కానీ బర్డ్ ఫ్లూ రావడం వల్ల దానివల్ల అంత ఎక్కువ భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ వచ్చి మెయిన్ కాఫ్, కోల్డ్, అంటే దగ్గు రావడం కానీ, కోల్డ్, ఫీవర్ వస్తుంది. తర్వాత కడుపు నొప్పి సిమ్టమ్స్తో వస్తారు, వామిటింగ్స్ కానీ ఇలా కానీ. అలాగేమన్నా ఉంటే వెంటనే మర్చిపోకుండా హాస్పిటల్ తీసుకొని వచ్చి ఆ ప్రైమరీ దశలోనే చేయించుకుంటే వాళ్ళకి అంత ఫ్యూచర్లో అంత ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. మెయిన్ వచ్చి లంగ్స్కి ఎఫెక్ట్ వస్తుంది. తిరుపతిలోని అమరా హాస్పిటల్లో 100 రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌర్నేని తెలిపారు. ఇది హైయెస్ట్ క్వాలిటీ తోటి దానికి పెట్టాము. సో 2 లక్షలు అని చెప్పి చీపేం కాదు. సేమ్ మేకో రోబోట్, సేమ్ ఇంప్లాంట్స్, హైబ్రిడ్ ఇంప్లాంట్స్ అమెరికా నుంచి క్వాలిఫైడ్ సర్జన్స్ ఎవరితో అసిస్టెంట్తో చేయించట్లేదు. కొన్ని హాస్పిటల్లో రోజు 20 చేస్తారు, ఎవరు చేస్తున్నాడో తెలియదు, ఏం వాడుతున్నారో తెలియదు. ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఫెలోషిప్ చేసి వచ్చి అనుభవం ఉండి రోబోట్ వాడి ఇంతకు ముందే అలా వచ్చినవాడు అనమాట వీళ్ళందరూ. అందుకని చెప్పి అందరికీ చెప్తారు, మీరు ఎక్కువ మంది ఉపయోగించుకోగలుగుతారు. మాకు 4 సర్జన్లు ఎందుకు మీకు అనుకోవచ్చు మీరు. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 100 అయ్యింది, ఇప్పుడు ఇంకా చాలామంది చేయాలి, చాలామంది అవసరం ఉంది. మిగిలినంత పోటీ కాదు అది. రెసిడెంట్ కావాలనుకున్న వాళ్ళకి అమరా హాస్పిటల్లో ఇంకా చాలామంది చేయగలం, సంవత్సరానికి 100 మంది చేయగలం. అది చెప్పడం కోసం తీసుకొచ్చాం. రేటు తక్కువ, క్వాలిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే బెటర్ కాంబినేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలోని మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఉన్నత స్థానాలలో అధిరోహించేలా డెడికేటెడ్ కమిషన్ ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని, తద్వారా బీసీలు అన్ని రంగాలలో రాణించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. బీసీలకు సబ్ప్లాన్ కానీ, మహిళా రిజర్వేషన్స్ కానీ, స్థానిక సంస్థలలో ఏదైనా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. అవన్నీ కూడా నెరవేర్చినప్పుడే ఏ ప్రభుత్వాలైనా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అవుతారని అన్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు వెన్నెముకగా ఉంటూ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నాయని గుర్తు చేశారు. అంతకుముందు నూతనంగా నియమితులైన బీసీ నగర జిల్లా కమిటీ సభ్యులకు కండువాను కప్పి నియామక పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా బీసీలంతా ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారి లక్ష్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా ఉన్నత స్థానాలను చేరుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ వేసి విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసరు రాజీవ్ రంజన్ మిశ్రా గారిని దానికి నియమించి 45 రోజుల లోపల బీసీల స్థితిగతులు వాళ్ళ ఒక ఇదన్నీ మాకు తెలియపరిస్తే దాన్ని తగిన నిర్ణయం తీసుకునేసి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేస్తామని రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ముందే రిజర్వేషన్లో ప్రకటించి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు తెలిపిన దానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా కొన్ని హామీల ప్రకారము రజకులకి 50 కోట్లు రిలీజ్ చేయడం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కుల వృత్తులు చేసుకునే వారికి కరెంటు కానీ, తర్వాత వాళ్ళ కుల వృత్తులు కొనసాగించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలి అన్నది అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కొన్ని కులాలకు మాత్రమే కేటాయింపు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నూర్భాషా దూదేకుల కమ్యూనిటీకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. సహకార సంస్థగా దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి బడ్జెట్లో కూడా ఇంకా బడ్జెట్ రేపు వరకు జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 139 బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మహిళా రిజర్వేషన్స్ కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా ఏదైతే బడ్జెట్ కేటాయిస్తామన్నారో అవన్నీ కేటాయించాలని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు తిరుపతి వేదికగా కోరటం జరుగుతుంది. తన మతాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, దీశాలి రాజనీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శివాజీ జయంతి సందర్భంగా తిరుపతిలో అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హరివీర భయంకరుడు, హైందవులందరికీ ప్రతినిధి అయినటువంటి చక్రవర్తి అయినటువంటి శివాజీ చక్రవర్తి యొక్క జన్మదినోత్సవాన్ని విశ్వ హిందూ పరిషత్తు, హిందూ చైతన్య వేదిక, బజరంగ దళం మొదలైనటువంటి హిందూ సమాజాలన్నీ కలిసి తిరుపతిలో ఊరేగింపు చేసుకోవడానికి, బైక్ ర్యాలీ చేయడానికి సన్నద్ధమయ్యారు. మరి శివాజీ చక్రవర్తి
హిందూ ధర్మానికి ప్రతినిధిత్వం వహించాడు. అదేవిధంగా హిందూ సామ్రాజ్యాన్ని సువిశాలం చేసి ముస్లింలు మొదలైనటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నింటినీ జయించి 300 కోటల్ని జయించినటువంటి పరాక్రమవంతుడు శివాజీ చక్రవర్తి. ఈ రోజున ఒక హిందువులకే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా తెలిసినటువంటి వ్యక్తి మన శివాజీ మహారాజు గారు. ఈయన ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచమంతా కూడా సువిశాలంగా మంచి ఆనందంతో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ ఆయన శివాజీ మహారాజు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ, అలాగే పేదలకి అన్న ప్రసాదాన్ని కూడా వితరణ చేస్తున్నాము. నెలవంక కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మకా మసీదులో తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. ముస్లింలు మొదటి 10 రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవటానికి ప్రాధాన్యం ఇస్తారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం తరపున మసీదుకు వచ్చే భక్తుల కోసం షెడ్ ఏర్పాటు చేస్తున్నారు. మసీదులో కొత్త జానీమాజులు పరిచారు. ఇఫ్తార్ సమయంలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రజలు ఇళ్లను సుందరంగా అలంకరించుకుంటారు. ధనవంతులు ఇళ్లకు రంగులు వేసుకుంటారు. రంజాన్కు ముందు కొత్త వస్తువులు కొనుగోలు చేసి పాత వస్తువులు తీసేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్ అష్టదిగ్బంధం, భారీ దాడులకు అమెరికా ప్లాన్, ఇజ్రాయెల్ అలర్ట్. ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు, నవతరానికి ఒక స్ఫూర్తి. కనిపించిన నెలవంక, రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు, ఏపీలో ఘనంగా మిలాన్ 2026 వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.